హలో మామ నమస్తే. ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? మనమైతే మార్నింగ్ చేపలకి వచ్చినాం. కుక్కతోక వంకర లెక్క పొద్దుగా లేస్తే అందరూ ఒకటి రెండు వాకపోతే మనమైతే ఒకటే పని చేపలు పోవడమే. చూస్తున్నారు కదా, ఫిషింగ్కి అయితే వచ్చేసినాం. మనకైతే 2 ఎడ్లాసంటి చేపలు పడ్డాయి. ఎట్లున్నాయి అంటే ఒక్కొక్కటి దుడ్డులాగా దుడ్డెళ్ళినాయి. కానీ గాచారం ఎట్లున్నదంటే అసలు చేపలు పోతే మా సెల్లో ఛార్జింగే లేకుండా అసలు పడ్డా. మళ్ళీ ఈ ఛార్జింగ్ కూడా మేము వేరే ఇంట్లో సెల్లు పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకొని వచ్చే వరకు ఉన్న చేపలు పడడం అయిపోయింది ఫ్రెండ్స్. కానీ 2 చేపలు మాత్రం ఎట్లా పడాయంటే ఎట్లా చూడండి మీరు. అగో నేను ఇప్పటిదాకా చెప్పిన గీ చేపలే చూస్తున్నారు కదా ఎంత పెద్దగున్నాయో. అసలు ఇవి ఇంత పెద్ద చేపలు గాలని పడితే ఆ వైబ్రేషన్ ఎట్లుంటుందో తెలుసు. అసలు మొత్తం కింద నుంచి మీద దాకా గజ 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 వణికిపోతుంది. అలాంటి చేపలు అయితే 2 పడ్డాయి. నేను గాలం కొన్ని ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం ఇంత పెద్ద కొర్రమైన అయితే పట్టేసిన. మా అయితే స్నేకెడ్ ఫిష్ అనరు, కొర్రమొట్ట అంటారు. కొన్ని సైడ్లో స్నేకెడ్ అవి ఇవి అని పిలుస్తారు ఫ్రెండ్స్. కొర్రమొట్టే మా సైడు, పూమేని అందరు కొందరు. మంచి రోజులు తక్కువ అది నువ్వు తక్కువ, నువ్వు కూడా ఏం తక్కువ లేవు. కానీ 2 ఉంటుంది కిలోన్నర. ఎట్లా అయితే కిలో పావు అయితే ఉంటుందిరా. నువ్వు మంచిగా మిగిలిన నాకు తెలుసు. అయితే నువ్వు అయిపోలే. ఇట్లా మిగిలిన చేప ఎప్పుడు పోదు. ఇట్లా మస్తు కుచ్చుడు కూడా మస్తుగా వచ్చిందిరా గాలం. ఏమన్నా వచ్చిందా? అమాంతం మింగింది అది. అయితే నా అక్కని చెగిరి వచ్చింది మరి. అది ఎట్లా దండి ఎగిరింది. ఎగిరినప్పుడు నేను వీకింది అనుకున్నా. నేను పోదు అట్లా, ఒకసారి గుచ్చితే పోదు. ఇక వాళ్ళకి 5 దింపుతున్నాను. ఎగిరితే అటు వీకుదా, ఇటు అటు వీక్. కొత్త కట్టే కన్నా కొన్న కాంచి కావుతుందా. ఒక ఫోటో తీరా మంచిగా దగ్గర నుంచి. ఇదైతే మామూలుగా లేదురా. ఫోటో తీరా ఒకటి. దీని అమ్మ ఇది ఎత్తుకుంటే 2 ఎద్దులు ఎక్కువ ఉన్నాయి. దీని మాత్రం చిన్న పోర్నంత ఉన్నది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. అలాగే గంటని ఆలు కొట్టండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే ఫస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.